హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ అనేవి యూపీఎస్సి ఫ్యాకల్టీ చేత డీల్ చేపిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్లీ ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేవి రిజల్ట్ వచ్చింది. సో మెయిన్స్ కోసం ఎవరైతే ఇంటెన్సివ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ఏంటి అంటే ఇది ఒక ఖచ్చితంగా ఉపయోగపడే ఆఫర్ అనమాట. టోటల్ మెయిన్స్ క్లాసెస్ అనేవి డీల్ చేస్తారు. ఎలా రాయాలి ఏంటి అనే సిలబస్తో పాటు ఇట్ ఈస్ జస్ట్ అట్ ద రేట్ 10,000 రూపీస్ మాత్రమే. అండ్ దట్టు ఈ క్లాసెస్ అనేవి లేటెస్ట్ సిలబస్ పార్ట్ని కవర్ చేస్తూ ఈ క్లాసెస్ అనేవి ఉండబోతున్నాయి అనమాట. అయితే కోర్స్ అనేది మీకు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎగ్జామ్ సెప్టెంబర్ వరకు కదా అని చెప్పేసి లైక్ ఎప్పుడు ఎగ్జామ్ జరిగితే అప్పటి వరకు కూడా ఇది వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారనమాట. అది కూడా డైరెక్ట్గా మన ఫౌండర్ సార్ అయిన సురేష్ సరే డీల్ చేయబోతున్నారు. అది కూడా పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ అనేది మీకు ఉంటుంది. ఇది కూడా వ్యాలిడిటీ అనేది టిల్ యూ క్రాక్ ద ఎగ్జామ్. సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు డేట్ 14th April 2024. ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. ఓకే, ఎస్. సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అనేది చూద్దాం. ద ట్రెండ్ ఇన్ క్లైమేట్ చేంజ్ జ్యూరిస్ప్రూడెన్స్. సో ఇది రిలేటెడ్ టు GS3 ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ అనమాట. సో ఎవరైనా కంటిన్యూస్లీ నా హిందూ ఎనాలిసిస్ కానీ విన్నట్లయితే ఒకరోజు మనం ఒక ఆర్టికల్ అనేది డీల్ చేయడం జరిగింది వెరీ రీసెంట్లీ క్లైమేట్ రిలేటెడ్. సుప్రీంకోర్టు వెరీ రీసెంట్లీ ఏమని చెప్పేసానింది, రైట్ టు హ్యావ్ క్లీన్ ఎన్వైర్న్మెంట్ అండ్ రైట్ అగెయిన్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేది ఒక కాయిన్కి డబుల్ అంటే 2 సైడ్స్ అన్నట్టు అని చెప్పేసి చెప్పింది. సో ఇట్ ఈస్ హై టైమ్ దాట్ ప్రజలకి ఏంటి అంటే ఈ కేవలం రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్ అనే కాదు, ఈవెన్ ఈ అగెయిన్స్ట్ క్లైమేట్ చేంజ్. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి. అండ్ ఆ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల ఫ్లడ్స్, డ్రాట్స్ ఇలాగన్నీ వస్తున్నాయి. దానివల్ల ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. సో అందుకోసం అని చెప్పేసి దాని గురించి లైక్ అగెయిన్స్ట్గా ప్రజలకి రైట్ అనేది ఉంటుంది అని సుప్రీంకోర్టు రీసెంట్లీ చెప్పడం అనేది జరిగింది. సో దాని రిలేటెడ్ ఈరోజు పేపర్లో అపేర్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, అయితే ఇన్ ఏ recent judgment, the Supreme Court ruled that citizens have a right against the adverse effects of climate change. The court was giving its verdict in a case that raised concerns over multiple deaths of the Great Indian Bustard. This is what Great Indian Bustard అనమాట. మనకి ఎన్వైర్మెంటల్ పర్స్పెక్టివ్ లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేవి ఏంటి అనేది. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది హెవీ బర్డ్స్ కేటగిరీలో వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఏంటి అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 పరంగా కానీ అండ్ IUCN స్టేటస్ ప్రకారంగా క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో కానీ ఉండడం జరిగిందనమాట. సో అయితే దీనికోసం అని చెప్పేసి సేవ్ చేయడానికి ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే రీసెంట్లీ ఏం జరుగుతుంది అటు అంటే ఇది ఎక్కువగా లొకేట్ అయి ఉన్న ప్లేస్ రాజస్థాన్, గుజరాత్. ఈ రాజస్థాన్, గుజరాత్లోని సోలార్ పార్క్స్ అనేవి రావడం వల్ల అండ్ ఆ సోలార్ పార్క్స్ రిలేటెడ్ లైన్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఓవర్ ద హెడ్ ఉండడం జరిగింది. సో వాటి వల్ల వాటిల్ని టచ్ చేసుకుంటూను ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేవి చచ్చిపోతున్నాయి. సో దానికి రిలేటెడ్ అయ్యి ఎవరైతే ఎన్వైర్మెంటలిస్ట్ ఉన్నారో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేవి చనిపోతున్నాయి డ్యూ టు సోలార్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ వల్ల against India's obligation to meet its emission reduction and increase its energy capacity through non-fossil fuel sources. సో దాని రిలేటెడ్ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులోని. ఆ కాంటెక్స్ట్ లోని అంటే ప్రజలకి రైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేది కూడా ఉంటుంది. సో దానికి అంటే ఇప్పుడు ఈ సోలార్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఓవర్ ద గ్రౌండే కాకుండా అండర్ ద గ్రౌండ్ అయ్యే స్కోప్ ఉంటుందా ఏంటి అని చెక్ చేయమని కమిటీని సూచించడం జరిగిందనమాట. దాని రిలేటెడే
సో ఈ కాంటెక్స్ట్ ఏంటి? In recent years, one of the factors linked to the decline in the population of Great Indian Bustard వచ్చేసరికి ఇది ఒక ఎండేంజర్డ్ స్పీషీస్ అనమాట, ఆర్ పవర్ లైన్స్ ఇన్ రాజస్థాన్ అండ్ గుజరాత్. నేను చెప్పాను కదా, ఈ సోలార్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏవైతే రాజస్థాన్ గుజరాత్లో ఉన్నాయో వాటిల్ని టచ్ చేసుకుంటూ ఇవి చచ్చిపోవడం అనేది జరుగుతుందన్నమాట. విచ్ హోస్ట్ సెవరల్ లార్జ్ సోలార్ పార్క్స్. ఈ రెండిట్లోని కూడా చాలా సోలార్ పార్క్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు? మెయిన్ ఏంటి అంటే నాన్ ఫాసిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుండి ఎనర్జీ అనేది క్రియేట్ చేయడంలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ వచ్చేసరికి సోలార్ పవర్స్ అనమాట. సో అందుకని చెప్పేసి ఈ సోలార్ ఎనర్జీ పార్క్స్ అనేవి కడుతున్నారు. బట్ ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ కడుతున్నప్పుడు ఇవి చనిపోతున్నాయి అనమాట. The concern was that the birds collided against the overhead transmission lines. చెప్పాను కదా, ట్రాన్స్మిషన్ లైన్స్ పై కొట్టడం ద్వారా. అండ్ ఎన్వైరన్మెంటలిస్ట్ వచ్చేసరికి సుప్రీంకోర్టులో 2019లోని కేసు అనేది ఫైల్ చేయడం అనేది జరిగింది. సో ఏంటని? సో ఏవైతే ఓవర్ హెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఎగ్జిస్టింగ్ అండ్ ప్రాస్పెక్టివ్ ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ కి షిఫ్ట్ చెయ్యాలి అని చెప్పేసి. ఈవెన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ పవర్ కంపెనీస్ అనేవి కూడా సపోర్టెడ్ బై ద సెంటర్స్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కంటెండెడ్ దట్ ఒకవేళ ఇవన్నీ కానీ షిఫ్ట్ చేసినట్లయితే అండర్ గ్రౌండ్ కి అవి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అండ్ ఇన్ఫాక్ట్ అది పాసిబుల్ కూడా కాదు అండ్ వుడ్ సిగ్నిఫికెంట్లీ హైక్ ద కాస్ట్ ఆఫ్ సోలార్ పవర్ అండర్మైనింగ్ ఇండియాస్ కమిట్మెంట్ టు గ్రీన్ గ్రోత్. సో దాని ద్వారా కాస్ట్ అనేది పెరిగిపోయి ఇండియా ఏదైతే 2070 కల్లా న్యూట్రల్ కార్బన్ డైఆక్సైడ్ చేయాలనుకుంటుందో ఆ టార్గెట్ ఏదైతే ఉందో అది ఇంపాసిబుల్ అయిపోయే స్కోప్ అనేది ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వాదిస్తున్నారనమాట. The court had constituted a committee of experts in April 2021 to determine which transmission lines ought to go underground and which one could remain overground. సో అందుకని దీన్ని చెక్ చేయడం కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏంటి 2021లో అనమాట ఒక కమిటీ అనేది పెట్టింది. సో రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ ఎన్ని ట్రాన్స్మిషన్ లైన్స్ కనీసం అంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళే స్కోప్ ఉంది, ఎన్ని ఓవర్ ద గ్రౌండ్ ఉంటాయి అని ఎస్టిమేట్ చేయడానికి అని చెప్పేసి ఒక కమిటీని అపాయింట్ చేయడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. So, in its latest judgment, the court has continued to take an expert committee with overseeing the electrification, but quite emphatically stressed that underground electrification, as the government and power developer had argued, would hinder India's road to solar electrification. Even expert committee kuda ఏంటనిందంటే if at all ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ అన్ని కూడా ఒకవేళ అండర్ గ్రౌండ్ చేయాలనుకుంటే సో వాటి తాలూకా కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఉన్నవన్నీ తీసేయాలి, మళ్ళా తర్వాత దీనికోసం అండర్ గ్రౌండ్ చేయాలి. అండర్ గ్రౌండ్ అంటే తవ్వి లోపల పెట్టి అండ్ వాటికి వేరే మళ్ళా టెక్నిక్స్ అనేవి ఉంటాయి, అవన్నీ చేయాలంటే కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల ఏంటంటే సోలార్ ఎనర్జీ అనేది ఇప్పుడు 1 రూపీకి దొరుకుతుంది కాస్త 2 రూపీస్ అయిపోతుంది, డబల్ అయిపోయే స్కోప్ అనేది ఉంది. సో దాని వల్ల ఎవరు కూడా సోలార్ ఎనర్జీ అనేది యూజ్ చేయరు. నార్మల్గా కోల్ ద్వారా ఎలక్ట్రిసిటీ మనకి ఏదైతే వస్తుందో దాని ద్వారానే యూజ్ చేయాలనుకుంటారు. ఆటోమేటికలీ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఇంకా రెడ్యూస్ అవ్వవు అనమాట. సో వాట్ డస్ ద జడ్జ్మెంట్ సే ఆన్ హ్యూమన్ రైట్స్ అండ్ క్లైమేట్ చేంజ్? Court notes that Indian government has taken multiple steps through legislation. అంటే కోర్ట్ అనేది ఐడెంటిఫై చేసింది ఇండియన్ గవర్నమెంట్ ఏమేం చేసింది మన క్లైమేట్ చేంజ్ కోసం ఎట్సెట్రా అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 కానీ, వాటర్ యాక్ట్ ఆఫ్ 1974 కానీ, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ ఆఫ్ 1981 కానీ, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986 కానీ, అండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఆఫ్ 2010 కానీ ఇవన్నీ కూడా రిఫర్ చేయడం అనేది జరిగింది ఈ జడ్జ్మెంట్లోని. అండ్ అలానే ద నేషనల్ సోలార్ మిషన్, ద నేషనల్ మిషన్ ఆన్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కానీ, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా కానీ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈవెన్ దో గవర్నమెంట్ పాలసీ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడాను అంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ని రికగ్నైజ్ చేస్తున్నా బట్ స్టిల్ సుప్రీంకోర్టు ఏమనిందంటే అవి అచీవ్ చెయ్యాలి అంటే ఇన్ఫాక్ట్ దెర్ ఈస్ నో సింగిల్ ఆర్ అంబ్రెల్లా లెజిస్లేషన్ ఇండియా విచ్ రిలేట్స్ టు క్లైమేట్ చేంజ్ అండ్ అటెండెంట్ కన్సర్న్స్.
డైరెక్ట్ గా దీని గురించి లేదు తప్ప ఇండైరెక్ట్ గురించి ఉంది. గవర్నమెంట్ చేస్తుంది, దానికి మనం అంటే దానికి నేను కాదనట్లేదు, వద్దు అనట్లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ హై టైమ్ దట్ ఈ క్లైమేట్ చేంజ్ కోసం ఒక ఎక్స్క్లూసివ్ లెజిస్లేషన్ అనేది ఉండాలి, ప్రజలకి ఆ రైట్ అనేది ఉండాలి అని. However, this does not mean that people of India do not have a right against adverse effects of climate change. The court noted that. అంటే దీనికోసం లేదు రైట్ అని కాదు, ఎందుకంటే రైట్ టు హ్యావ్ క్లీన్ ఎన్వైరన్మెంట్ ఆర్టికల్ 21లో ఉండింది. So despite constitutional guarantees that give citizens equality before the law and right to life and personal liberty, it was now necessary in the court's view to explicitly link the impact of climate change as something which impedes these rights of liberty, life and equality. సో ఇప్పటికీ ఇట్ ఈస్ హై టైమ్ దట్ ఇవన్నీ ఉన్నా సరే, అండ్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్, ఇలాంటివన్నీ ఉన్నా సరే ఎక్స్ప్లిసిట్ గా ఇలాంటి ఒక రైట్ అనేది ఉండడం అనేది అవసరం. అండ్ దిస్ ఈజ్ పర్హాప్స్ బికమ్ రైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్ అండ్ రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. సో ఒక కాయిన్ తీసుకుంటే రెండు సైడ్స్ అనేది, ఒకటి క్లీన్ ఎన్వైరన్మెంట్, ఇంకొకటి రైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్. సో అది ఉండడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి కోర్ట్ ఐడెంటిఫై చేయడం అనేది జరిగిందనమాట. As the havoc caused by climate change increases year by year, it becomes necessary to articulate this as a distinct right. So ఎందుకు దీన్ని సెపరేట్ గా రైట్ చెయ్యాలి అంటే, బికాజ్ ఇయర్ ఆన్ ఇయర్ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏవైతే ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రజలకి అవుతున్నాయో వాటన్నిటినీ కూడాను ఆపాలి అంటే ప్రజలకి ఇదొక రైట్ అయ్యి ఉండాలి. It is recognized by Article 41 and 21, the judgment notes. సో ఆబ్వియస్లీ ఇలాంటి దానికోసం కూడా ఎందుకు అంటే ఆర్టికల్ రైట్ టు లైఫ్ అనేది ఉండింది. బ్రతికే హక్కు ఉండాలి అంటే క్లైమేట్ చేంజ్ అయిపోతుంటే ఇంకేం బ్రతుకుతారు? సో దాని గురించి క్లియర్లీ మెన్షన్ చేసింది అక్కడ. And the court also said that if vulnerable communities are affected, say by coastal erosion valla kani, land degradation valla kani, or additionally diseases valla kani, agricultural losses valla kani, storms valla, and ivanni kuda indirectly linked to climate change. అలాంటప్పుడు వాళ్ళ రైట్ టు ఈక్వాలిటీ కానీ రైట్ టు లైఫ్ కానీ వయోలేట్ అయినట్టే కదా ఆబ్వియస్లీ. ఓకే, ఫర్దర్ నెసెసిటేటింగ్ అన్ ఎక్స్ప్లిసిట్ లింక్ బిట్వీన్ క్లైమేట్ చేంజ్ అండ్ రైట్స్. సో ఇక్కడ ఈ లింక్ అనేది సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీనికోసం ఏమైనా ఇంటర్నేషనల్ ప్రిసిడెన్స్ కానీ ఉన్నాయా అంటే లాస్ ఆర్ గైడ్ లైన్స్ అనేవి. సో ద లింక్ బిట్వీన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ రైట్స్ అనేవి సిన్స్ ప్యారిస్ 2015 అగ్రిమెంట్ నుండి ఇంకా ఇంక్రీజ్ అయిపోయిందనమాట. ఇన్ఫాక్ట్ ఆ ప్రియాంబల్ అనేది ఏం చెప్తుంది, హ్యూమన్ రైట్స్ కోసం డిస్కస్ చేస్తుంది. అండ్ ఈవెన్ 2023 రీసెర్చ్ పేపర్లో కానీ, అండ్ అలానే ఇన్ఫాక్ట్ సెవెరల్ రిపోర్ట్స్ ఆఫ్ యుఎన్ హ్యూమన్ రైట్స్ బాడీస్ కానీ, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రెజల్యూషన్స్ కానీ ఇవన్నీ కూడాను రైట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ఫాక్ట్ 2005లోని కెనేడియన్ యాక్టివిస్ట్ కూడా ఇన్ హర్ కెపాసిటీ యాజ్ చైర్ ఆఫ్ ద ఇన్యూట్ సర్కంపోలార్ కాన్ఫరెన్స్ లోని పిటిషన్ ద ఇంటర్ అమెరికన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ టు గెట్ రిలీఫ్ ఫర్ హ్యూమన్ రైట్ వయలేషన్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. యుఎస్ లోని ప్రజలు ఈ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల దాని గురించి వాళ్ళకి కాంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేది కూడా క్లైమేట్ యాక్టివిస్ట్ కూడాను దీనికోసం ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ వాజ్ అమంగ్ ద ఫస్ట్ ఎక్స్ప్లిసిట్ లింక్ ట్రాన్స్లేటింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ క్రైసిస్ ఇంటూ హ్యూమన్ రైట్స్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏదైతే రైట్స్ అనేది ఉంటుందో ఈ క్లైమేట్ చేంజ్ ని హ్యూమన్ రైట్స్ లాంగ్వేజ్ లోకి మార్చే ప్రయత్నంలో ఇది ఒక మొదటి ప్రయత్నం ఆర్ ఫస్ట్ ప్రయత్నం అని చెప్పేసి చెప్తున్నారనమాట. And scholars argue that the framing of climate change as affecting future generations and endangering their right to a livable planet follows from the link to human rights. This is how the climate activism, for instance, Greta Thunberg in her school strikes for climate must be understood. See, this is what school strike for climate అనేది she is one Greta Thunberg అన్నమాట. అంటే క్లైమేట్ చేంజ్ కూడా స్వీడన్ లోని related anamata. Supreme Court judgments on environmental matters have often significantly altered public discourse and governmental action. For example, like MC Mehta versus Union of India case loni, the Godarman Tirumalpad cases have been the foundation of subsequent environmental action.
ఈ 2 పర్టికులర్ కేసెస్లోని ఎన్వైరన్మెంటల్ యాక్షన్ కోసం సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ కానీ ఏం చేస్తుంది అండ్ హ్యూమన్ రైట్స్ తాలూకా ఇంపార్టెన్స్ గురించి కానీ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ ఈ కరెంట్ కేసులో కూడా, ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కేసులో కూడా ఇన్ఫాక్ట్ ద రూలింగ్ హ్యాస్ కమ్ విత్ ద కోర్ట్ అండర్లైనింగ్ ద నెసెసిటీ ఫర్ ఎక్స్పాండింగ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఫర్ సోలార్ ఎనర్జీ సోర్సెస్. సో ఇన్ఫాక్ట్ దీని గురించే సోలార్ ఎనర్జీ సోర్సెస్ కోసమే డిస్కస్ చేయడం అనేది జరిగింది. వైల్ దిస్ ఈజ్ స్టేట్ బ్యాక్డ్, India has also underlined its right at international fora to continue to rely on coal plants and fossil fuels. Whether this will be seen by Indians as the government failing to protect them against the effect of climate change remains to be seen. సో దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ ఇంకా చేయలేకపోతుందా అనే విషయం అనేది ప్రజల్లోకి వెళ్తుందేమో అనేది కూడా. బట్ స్టిల్ ఒకటి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసుల ద్వారా దిస్ ఈజ్ హై టైమ్ దాట్ ప్రజలకి ఈ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ రైట్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ ఎట్సెట్రా అనేది ఫైనల్లీ సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ క్లైమేట్ తాలూకా లాంగ్వేజ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో సచ్ ఏ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. మీరు ఈ టర్మ్స్ అనేది ఎంత యూటిలైజ్ చేస్తే ఎగ్జామ్స్లోని మీకు అంత మంచి మార్క్స్ అనేది తీసుకొస్తుంది మెయిన్స్ ఎగ్జామినేషన్లో. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. I will be moving to the next article. 17 Indians aboard Israeli cargo vessel seized by Iran. So this is what important in GS1 geography location perspective lo important, GS2 ఐఆర్ పర్స్పెక్టివ్ లో కూడా ఇంపార్టెంట్. సో ఇది అర్థం చేసుకోవాలి అంటే యూ మస్ట్ నో బ్యాక్గ్రౌండ్, ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు తెలియాలన్నమాట. సో అయితే ఇక్కడ మీరు లొకేషన్స్ చూడండి. దిస్ ఈజ్ వాట్ ఇరాన్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఇరాక్ అండ్ అలానే ఆ పైన కువైత్ ఉంటుంది, కువైత్ అంటే సిరియా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ అలానే దిస్ ఈజ్ వాట్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ అలానే పర్షియన్ గల్ఫ్ అనమాట. అండ్ దిస్ ఈజ్ వాట్ అమ్మన్ అరేబియన్ సీ. అండ్ పర్షియన్ గల్ఫ్ నుండి గల్ఫ్ ఆఫ్ ఒమన్ ని సెపరేట్ చేస్తున్న స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ అంటారు. అండ్ ఇరాన్ నుండి యుఏని సెపరేట్ చేస్తున్న అంటే ఈ స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ అనమాట. సో ఏం జరుగుతుంది? సో లాస్ట్ ఇయర్ నుండి ఇజ్రాయెల్ అంటే ఎప్పుడైతే హమాజ్ అనే వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఎయిర్ స్ట్రైక్స్ అనేవి చేశారో అప్పటి నుండి ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇంకా టోటల్ హమాజ్ ని ఎక్కడ నుండి ఈ గాజా స్ట్రిప్ నుండి ఎలిమినేట్ చేసేయడమే టార్గెట్ అన్నట్టు ఇష్టం వచ్చినట్టు అటాక్స్ అనేవి చేయడం అనేది జరిగింది. ఈ హమాజ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ బ్యాక్డ్ బై ఇరాన్ అన్నమాట. సో తర్వాత ఏంటి, ఇరాన్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారనమాట. అయితే రీసెంట్లీ వాట్ హ్యాపెండ్, ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఏంటి అంటే ఇరాన్ కి అగేన్స్ట్ గా వెరీ రీసెంట్లీ సిరియాలోని ఉన్న ఇరాన్ కాన్సులేట్ ని డ్రోన్ ద్వారా అటాక్ చేయటం అనేది జరిగింది. ఓకే, సిరియా వాళ్ళు కాదు, ఇజ్రాయెల్ వాళ్ళు అనమాట. బట్ సిరియా లొకేషన్ లోనమాట అటాక్ చేశారు. ఇక్కడ ఇరాన్ కాన్సులేట్ ని అటాక్ చేయడం ద్వారా వీళ్ళకేంటి, ఎవరైతే ఇప్పుడు ఈ హమాజ్ ని సపోర్ట్ చేస్తున్నది కానీ లేకపోతే ఈ రెబెల్ గ్రూప్ హౌతీస్ ఇన్ యెమెన్ లో కానీ, ఓకే యెమెన్ లోని హౌతీస్ అనే వాళ్ళు ఉన్నారనమాట. ఆ హౌతీస్ ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ఆ ఇంపార్టెంట్ ఇరాన్ తాలూకా జనరల్ ఇరాన్ కాన్సులేట్ లో ఉండడం జరిగింది. సో ఈ అటాక్ ద్వారా ఇజ్రాయెల్ వాళ్ళు ఈ జనరల్ ని అటాక్ చేసి ఆ జనరల్ ని చంపేయడం అనేది జరిగింది. ఓకే, సో అటాక్డ్ అండ్ హీ డైడ్ ఇన్ దట్ పర్టికులర్ కాన్సులేట్. అండ్ దాని ద్వారా ఇరాన్ ఏంటి అంటే సీరియస్ అవ్వటం అనేది జరిగింది. సో అయితే ఇరాన్ సీరియస్ అయ్యి ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, రీసెంట్లీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి ఇండియాకి వస్తున్న ఒక వెసల్ అనేది ఉంది. ఓకే, ఈ కార్గో వెసల్ ఎవరిది, ఇజ్రాయెల్ తాలూకా కార్గో వెసల్ అనమాట. అయితే ఎక్కడ నుండి,
యుఏఏ నుండి ఇండియాకి. అది ఎవరిది? ఇజ్రాయెల్ వాళ్ళదన్నమాట. అయితే ఇక్కడ ఏం చేశారు, ఈ స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ దగ్గర ఇరాన్ వాళ్ళు దీన్ని క్యాప్చర్ చేసేయడం అనేది జరిగింది. అయితే ఈ క్యాప్చర్లోని ఈ వెసల్లోని 25 క్రూ మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారు. దాంట్లో 17 మంది ఇండియన్స్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. 17 ఇండియన్స్, ఇజ్రాయలీ కార్గో వెసెల్ సీజ్డ్ బై ఇరాన్ సీజ్ చేసేసింది అనమాట. సో కంటిన్యూస్ ఇప్పుడు ఇండియా ఏంటి అంటే ఇరాన్ అథారిటీస్ తోటి అండ్ టెహరాన్లోని, ఇరాన్ క్యాపిటల్ టెహరాన్, ఆ డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా ఏంటి అంటే వాళ్ళకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి అండ్ ఇండియన్ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేసేయాలని చెప్పేసి, అండ్ అలానే ఇండియన్ అఫీషియల్స్ కంటిన్యూస్లీ చెప్తున్నారనమాట. ఇది వచ్చేసరికి ఎంఎస్సి ఏరీస్, ఈ వెసల్ పేరు ఎంఎస్సి ఏరీస్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడ? స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ దగ్గర. స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ అనేది దేన్ని సెపరేట్ చేస్తుంది? ఒకటి పర్షియన్ గల్ఫ్ నుండి గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ ఇంకొకటి ఇరాన్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఏ వీడియో దట్ వెంట్ వైరల్ ఆన్ ట్విట్టర్ ప్లాట్ఫామ్ అనమాట. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కమాండోస్ రెపెల్లింగ్ ఫ్రమ్ ఏ హెలికాప్టర్ ఆన్ టు ద వెసల్. సో ఎలాగా ఈ వెసల్ మీద దిగుతున్నారు ఇరానియన్ కమాండోస్ అని చెప్పేసి. And this is the latest escalation of tensions in the region which has seen on the edge for last few months. ఎందుకంటే రెడ్ సీ క్రైసిస్ లో కానీ, గాజా స్ట్రిప్ లో కానీ, హౌతీ రెబెల్స్ ఇన్ యెమెన్ లో కానీ, ఈ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి కంటిన్యూస్లీ ఈ బాలిస్టిక్ మిసైల్స్ కానీ అండ్ అలాగే డ్రోన్ అటాక్స్ కానీ అవన్నీ కంటిన్యూస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. లాస్ట్ 48 hours లోని ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ అంటే పాసిబుల్ మిసైల్ కానీ డ్రోన్ అటాక్స్ కానీ చేయాలనుకుంటున్నాయి. ఎందుకంటే డైరెక్ట్ గా ఈ వెసల్ ని టేక్అవుట్ అనేది చేయడానికి అండ్ ఇరాన్ కి యాక్షన్స్ అనేవి చేయడానికి కూడా. ఓకే, అండ్ ఇజ్రాయెల్ వార్న్స్ ఇరాన్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎస్కలేషన్. టెన్షన్స్ ని ఇంకా ఇరాన్ ఇంక్రీజ్ చేస్తున్నందుకు ఇజ్రాయెల్ అనేది వార్న్ చేస్తుంది. బట్ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. యాజ్ ఇండియా ఈస్ ప్రొపగేటింగ్ ఫర్ వసుదైవ కుటుంబకం, వరల్డ్ అంతా కూడా ఒకటే, వన్ ఫ్యామిలీ వన్ ఎర్త్ అని చెప్పేసి, బట్ స్టిల్ ఇలాంటివి అండ్ అలానే ఇండియా ఆల్వేస్ ప్రొపగేట్స్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ, బట్ ఇలాంటివి గ్లోబల్ లెవెల్లో ఎక్కడా కూడా ఉండట్లేదు అనమాట. సో అందుకే ఈ పర్టికులర్ ఆర్టికల్ పర్స్పెక్టివ్ ఢిల్లీ ఎడిషన్లో ఫస్ట్ పేజ్లో ఈ ఆర్టికల్ అనేది ఎప్పుడైంది. సో అందుకే ఐ హ్యావ్ చోజన్ దిస్ ఆర్టికల్. మీకు బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి. ఓకేనా? ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. So with this I will move to the next article. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఆఫ్లైన్ బ్రాంచ్ వచ్చేసరికి మనది వైజాగ్లో ఉండింది. ఎవరైతే వైజాగ్ నియర్ బై ఉన్నారో, సో వైజాగ్ ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళాలనుకుంటే దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఫర్ యూ. ఎందుకంటే డైరెక్ట్ ఫ్యాకల్టీస్ తోటి మీకు ఇంటరాక్షన్ అండ్ ఆల్ ఉంటుంది. ఆ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఇది కేవలం 1 lakh rupees వర్క్ కోర్స్. బట్ అది కూడా ఇప్పుడు ఆఫర్లోని మీకు 80,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది కేవలం 15th April 2024 వరకు మాత్రమే. అండ్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఈరోజు ఆల్రెడీ 14th April, రేపటి వరకే ఉండబోతుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇమీడియట్లీ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. బట్ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినంత వరకు కూడా బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ యాక్సెస్ అనేది మీకు ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ టు 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, అండ్ అలానే ఉగాది సెలబ్రేషన్స్లోని ఎవరైతే వైజాగ్ నియర్ బై కాకుండా ఓన్లీ ఆన్లైన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా యూపీఎస్సీ ఇన్ఫైనిటీ రిలేటెడ్ ఒక మంచి ప్రోగ్రామ్ అనేది ఉందన్నమాట. అదే ఏంటి అంటే మీకు యూజువల్లీ 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు ఇప్పుడు 50,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది కేవలం 15th April వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553.
ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఈ ఆన్లైన్ కోర్స్ కూడా మీకు ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందన్నమాట. అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినంత వరకు కూడా ఇప్పుడు LTX క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా? సో ఎస్, వి షల్ సీ ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈజ్ ద క్రేడల్ బాండ్ ఆఫ్ ది మూరియా ట్రైబ్. సో ఇది ఇంపార్టెంట్ జిఎస్ పర్స్పెక్టివ్లో ఈ ట్రైబ్స్ రిలేటెడ్ మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు యూపీఎస్సీ వాళ్ళు ట్రైబ్స్ కోసం అడుగుతూ ఉంటారు. సో ఆ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ అనేది నేను చూస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఈ మూరియా ట్రైబ్ అనేది ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని, ఛత్తీస్గఢ్లోని, ఒడిశాలోని లొకేట్ అయ్యి ఉన్నారనమాట. అండ్ దట్టు ఏపీలోని వీళ్ళని ఏమని చెప్పేసి అంటారు? ఇన్ఫాక్ట్ వీళ్ళని కోయాస్ అని కూడా అంటారనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనమాట. అండ్ వీళ్ళని ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పీపుల్ అని కూడా అంటారనమాట. ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పీపుల్, క్లైమేట్ రిలేటెడ్ చేంజ్ కోసం అని చెప్పేసి వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అవ్వడం కూడా జరిగిందనమాట. అండ్ వీళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే దే స్టిల్ ఫాలో దే ట్రెడిషనల్ ప్రాక్టీసెస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్, దే స్టిల్ ఫాలో యూత్ డార్మిటరీస్ అనే కాన్సెప్ట్ అనమాట. ఓకే, యూత్ డార్మిటరీస్ అనేది ఆంథ్రోపాలజీ కానీ సోషియాలజీ ఆప్షనల్ కూడా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ యూత్ డార్మిటరీ కాన్సెప్ట్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఈ యూత్ డార్మిటరీస్ అంటే ఏంటి? యూత్ అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ యూత్ ఏజ్ లో ఉండేటప్పుడు అంటే వీళ్ళందరూ కూడా డార్మిటరీస్ లాగా ఒక గ్రూప్ లోనే ఉంటారనమాట. సో వీళ్ళందరూ కూడా ఆ ట్రైబ్ కి ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎప్పుడైనా సరే బయట వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు. అండ్ వెరీ రీసెంట్లీ వీళ్ళ తాలూకా ఓన్ అంటే పాతకాలపు ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి రివైవ్ చేయడం కోసం. ఎందుకు అంటే వీళ్ళు యూత్ అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి చేసుకోక ముందు వాళ్ళు కలిసి ఉండడం అనేది కూడా లైక్ లివింగ్ లాగా వీళ్ళకి ఇట్స్ ఎ కామన్ ప్రాక్టీస్ ఇన్ దిస్ పర్టికులర్ ట్రైబ్ అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్. అండ్ వీళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే లైక్ కోయా లాంగ్వేజ్ అనేది మాట్లాడతారు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజ్ అండ్ దే ఆర్ నేటివ్ టు ఇండియా. ఓకే, నేటివ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్లోని వీళ్ళు ఒక క్రేడల్ బాండ్ అనే పదం మెన్షన్ చేశారనమాట. ఈ క్రేడల్ బాండ్ కూడాను వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఆఫ్ మూరియా ట్రైబ్స్ అనమాట. క్రేడల్ బాండ్ ఏంటి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పర్టికులర్ ట్రైబ్ లో వీళ్ళకి ఏమని ప్రాక్టీస్ ఉంటుంది? పిల్లలు ఎవరైనా పుట్టినట్లయితే వాళ్ళకి ఆచారం ఏంటి అంటే వాళ్ళ తాలూకా తండ్రి ప్రిపేర్ చేసే బ్యాంబూ ఉయ్యాల్లోని వాళ్ళు ఉంటారనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఉయ్యాల, క్రేడిల్. అండ్ ఈ ఉయ్యాల్లో పడుకోబెట్టడం కానీ అండ్ దాన్ని లైక్ అది కూడాను ఎవరి దగ్గర నుండి హెల్ప్ కూడా తీసుకోకుండా కేవలం వాళ్ళ ఫాదర్ మాత్రమే బ్యాంబూ తోటి ఈ క్రేడిల్ ని ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకే, సో దాట్ ఏంటి అంటే అండ్ టోటల్ లాక్టేటింగ్ పీరియడ్ మొత్తం అంటే తల్లి పాలు ఇస్తున్నంత కాలం కూడాను ఆ పిల్లాడు అంటే ఆ బేబీ డెఫినెట్లీ ఆ బ్యాంబూ క్రేడిల్లోనే మాత్రమే ఉండాలి. దాని ద్వారా ఏంటి అంటే వీళ్ళకి ఎక్కువ అంటే బాండ్ అనేది ఏర్పడుతుంది అనే నమ్మకం అనమాట. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ క్రేడిల్ బాండ్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆల్సో. ఇలాంటివి ఆంథ్రోపాలజీలోని మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైబ్స్ రిలేటెడ్లో బోత్ సోషియాలజీ కానీ ఆంథ్రోపాలజీలో కానీ. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఆర్టికల్ అండ్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి why is there a who alert on viral hepatitis? సో ఇది GS3 హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఏంటి అంటే ఈ వైరల్ హెపటైటిస్ ఏదైతే ఉందో ఈ పదం ద్వారా మనకు అర్థమవుతుంది దిస్ ఈజ్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇండియాలోని ఆల్మోస్ట్ టోటల్ వైరల్ హెపటైటిస్ డిసీజెస్ గ్లోబల్లీ 2022 రిపోర్ట్స్ ప్రకారంగా 11% అనేది ఇండియాలోనే ఉండడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ అనమాట డిసీజ్ లోడ్ ఆఫ్టర్ చైనా ప్రకారం. ఆఫ్టర్ చైనా తర్వాత దిస్ హ్యాస్ బీన్ గివెన్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.
అండ్ గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ 2024 కూడా రిలీజ్డ్ రీసెంట్లీ. బంగ్లాదేశ్, చైనా, ఇథియోపియా, ఇండియా ఈ పర్టికులర్ నేషన్స్ లోని గ్లోబల్ లెవెల్లో 2/3 వైరల్ హెపటైటిస్ బి అండ్ సి కేసెస్ అనేవి ఈ పర్టికులర్ కంట్రీస్ లోనే ఉండడం అనేది జరిగిందనమాట. అండ్ ద డిసీజ్ ఇస్ ద సెకండ్ లీడింగ్ ఇన్ఫెక్షన్స్ కాజ్ అంటే డెత్ కాజ్ చేయడంలోని ది సెకండ్ హైయెస్ట్ కాజ్ అనమాట. ఆల్మోస్ట్ 1.3 మిలియన్ పీపుల్ చనిపోతున్నారు కేవలం ఈ హెపటైటిస్ వల్ల అనమాట. అండ్ అలానే న్యూ డేటా ఫ్రమ్ 187 కంట్రీస్ షో దాట్ ఎస్టిమేటెడ్ డెత్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది అనే విషయం కూడా తెలుస్తుంది. అండ్ తర్వాత దీన్ని కంట్రోల్ చేయడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. హాఫ్ ఆఫ్ ద బర్డన్ ఆఫ్ క్రోనిక్ హెపటైటిస్ బి అండ్ సి ఇన్ఫెక్షన్స్ ఈస్ among people aged 30 to 54 years old, with 12% among children under 18 years of age. Men account for 58% of cases. This is what all data annamata. ఎంతమందికి ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది, ఏ ఏజ్ గ్రూప్ లోని, అండ్ మేల్ ఆ ఫీమేల్ కి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. టోటల్ హెపటైటిస్ అనేది యాక్చువల్లీ 5 kinds అనేది ఉంటుందన్నమాట. రిఫర్ టు యాజ్ టైప్స్ ఆఫ్ A, B, C, D and E అన్నమాట. వైల్ దే ఆల్ కాజ్ లివర్ డిసీజెస్. ఇంతకీ వైరల్ హెపటైటిస్ అనేది దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది, లివర్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దే డిఫర్ ఇన్ ఇంపార్టెంట్ వేస్ ఇంక్లూడింగ్ మోడ్స్ ఆఫ్. ఎందుకు ఏబిసిడి అనేది, బికాస్ ఒక్కొక్క వైరస్ కూడా ఒక్కోలా ట్రాన్స్మిట్ అవుతుంది అండ్ వాటి తాలూకా సివియారిటీ అనేది చేంజ్ అవుతుంది అండ్ జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా డిఫరెంట్ అనమాట. అయితే దీంట్లోని హెపటైటిస్ టైప్ బి అండ్ సి ఏవైతే ఉన్నాయో అవి క్రానిక్ డిసీజ్ అండ్ టుగెదర్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లివర్ సిరోసిస్. లివర్ క్యాన్సర్ కానీ లివర్ హెపటైటిస్ డెత్స్ కానీ ఎక్కువ బి అండ్ సి ఎక్కువగా కారణాలన్నమాట. Almost 354 million people worldwide live with hepatitis B or C, and for most the treatment remains beyond reach according to World Health Organization. అంటే ఈవెన్ దో ఇది చీప్ అండ్ ఎట్సెట్రా అయినా సరే ఇంకా ప్రజలకి రీచ్ అవ్వట్లేదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది చెప్పడం జరిగిందనమాట. అయితే ఇండియా ఎందుకు వనరబుల్ గా ఉంది, ఎందుకు ఇండియాలో ఇన్ని ఎక్కువ పర్టికులర్ కేసెస్ అనేవి ఉన్నాయి? బికాస్ దీనికి చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే కాజెస్ అనేవి ఉన్నాయి. హై పాపులేషన్ డెన్సిటీ, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కానీ, అండ్ ఇండియాలోని స్క్రీనింగ్ అండ్ ట్రీట్మెంట్ కానీ లేదు, అండ్ అలానే గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్ అనేవి ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇండియాలోని ఎక్కువగా ఈ వైరల్ హెపటైటిస్ అనేది ఉండిందనమాట. అండ్ అలానే ఇన్ఫాక్ట్ ఇదంతా కూడా ఇంకా డిసీజ్ రిలేటెడ్ అనమాట. ఎందుకు ఎలా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి, ఎవరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది, అండ్ అంటే చాలా వరకు ఈ వైరల్ హెపటైటిస్ ఏదైతే ఉందో చాలా కాలం వరకు కూడా దీని సిమ్టమ్స్ అనేవి బయటపడవన్నమాట. ఆ బయటపడకపోవడం వల్ల స్క్రీనింగ్ లోని అంత ఫాస్ట్ గా తెలియకపోవడం వల్ల ఒకరి నుండి ఒకరికి ఇది స్ప్రెడ్ అయిపోతుంది. బికాస్ దిస్ ఈజ్ ఇన్ఫెక్షియస్ అండ్ ట్రాన్స్మిసబుల్ అనమాట. అంటే ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు? దిస్ కెన్ బి ప్రివెంటెడ్ త్రూ వ్యాక్సినేషన్ ద్వారా. And the report also highlighted that need to ensure coverage. C అనేది curable and with medicines. And ఇండియాలోని నెంబర్ ఆఫ్ డెత్స్ డ్యూ టు వైరల్ హెపటైటిస్ aren't comparable to tuberculosis. ట్యూబర్కులోసిస్ లో చచ్చిపోయినంత కేసెస్ అనేవి హెపటైటిస్ లోనే లేవన్నమాట ఇండియాలోని. సో యాడింగ్ ద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో అమంగ్ ద లోవెస్ట్ యాజ్ ఇండియా మేక్స్ ద జెనరిక్ వర్షన్ ఆఫ్ ద డ్రగ్స్. ఇన్ఫాక్ట్ ఇండియాలోని జెనరిక్ వర్షన్స్ అనేవి దొరకడం వల్ల ఈ హెపటైటిస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఇన్ఫాక్ట్ ఇండియాలో చీప్ కూడా అనమాట. ఆల్సో ద గవర్నమెంట్స్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేస్తుంది హెల్త్ కేర్ వర్కర్స్ కి. అండ్ బి అండ్ సికి అగెయిన్స్ట్ గా ఈవెన్ ఈ యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ లో చిల్డ్రన్ కి కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది 2002-3 గవర్నమెంట్ లోని. అదే హెచ్బివి వ్యాక్సిన్ అనమాట, చైల్డ్హుడ్ ఇమ్యూనిటీ ప్రోగ్రామ్ అనేది. అండ్ దిస్ కన్సాలిడేటెడ్ హూ రిపోర్ట్ ఆన్ ద వైరల్ హెపటైటిస్ అనేది లైక్ డేటా అనేది ప్రొవైడ్ చేయడం ద్వారా ఇమ్మీడియట్లీ ఏ యాక్షన్ తీసుకోవాలి, ఎటువంటి యాక్షన్స్ అనేవి తీసుకోవాలి అనేది హైలైట్ చేస్తున్నాయి అనమాట. ఓకేనా? సో అండ్ అగైన్ డేటా అండ్ ఇంకా ఏం చేయాలి లైక్ వే ఫార్వర్డ్ అనమాట. అంటే అవేర్నెస్ ప్రిపేర్ చేయడం కానీ, అండ్ ఎస్పెషల్లీ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్
లైక్ హైజీన్ ప్రాక్టీసెస్ అవి మెయింటైన్ చేయడం కానీ అండ్ అలానే చిన్నపిల్లల్ని సేఫ్గా చూసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి అనేది కొన్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యాక్చువల్లీ టుడే ఐ ఫౌండ్. వై బికాస్ లైక్ ఈరోజు సండే అవ్వడం వల్ల మనకి ఎడిటోరియల్స్, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అలాంటివి ఏమీ ఉండవు. అండ్ వీటిలోని నేను ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో చూస్ చేసుకోవడం అనేది జరిగింది. సో విత్ దిస్ వి షల్ ఎండ్ అప్ ది సెషన్ హియర్ ఫర్ టుడే. అండ్ ఎవ్రీ డే మనం డిస్కస్ చేస్తున్నట్టే ఈరోజు కూడా ఒక క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని ఎన్సీఆర్టీ ఫౌండేషన్ 6th to 12th క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు యూజువల్లీ 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది ఇప్పుడు 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ ఆఫర్ అనేది కేవలం రేపటి వరకు మాత్రమే, 15th April 2024 వరకు మాత్రమే. బట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ క్లియర్ చేసినంత వరకు కూడా మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్కి మీకు యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893999553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే. కన్సిడర్ the following statements. Maurya tribes can be found in Andhra Pradesh, Telangana, Odisha, Chhattisgarh. They are of Dravidian origin. They have the unique concept of youth dormitories. Okay. Which of the following are not true? Okay. A 1 and 2, B 2 and 3, C 1 and 3, D none. కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ ఎండ్ అప్ దిస్ సెషన్ హియర్ ఫర్ టుడే అండ్ టుమారో వీ షల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ ఎవ్రీ డే నేను చెప్పినట్లే నేను ఆర్టికల్స్ అనేవి చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్లీజ్ డూ రీడ్ దట్ పర్టిక్యులర్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద పేపర్ సో దాట్ మీకు న్యూస్ పేపర్ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది. నేను ఎందుకు ఆ ఆర్టికల్స్ చూస్ చేసుకుంటున్నాను అనేది మీకు కూడా అర్థమవుతుంది. అండ్ దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అవన్నీ కూడా మీరు కవర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలానే ప్లీజ్ 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 డూ రిఫర్ geography maps also. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈరోజు సిరియా ఎక్కడ లొకేట్ అయ్యింది, ఇరాన్ ఎక్కడ లొకేట్ అయ్యింది, ఇరాక్ ఎక్కడ లొకేట్ అయ్యింది, ఈ రెడ్ సీ అనేది ఎక్కడ ఎస్పెషల్లీ లొకేట్ అయ్యింది, ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అనేది ఏం సెపరేట్ చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ముందు రోజు నేను ఇవన్నీ చదువుకుంటానంటే మనకి ఏం గుర్తుండదు. ఇప్పటి నుండి మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే ద ఫైనల్ డేకి వచ్చేసరికి వాట్ యు ఆర్ ఆట్ టు అనేది మీకే అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? ఫర్ దాట్ యూ నీడ్ టు డూ ఎ లాట్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్. అది కావాలి అంటే డైలీ 1 hour మీరు ఇలా స్పెండ్ చేస్తే ఇట్ ఈస్ లైక్ మోర్ దాన్ ఇనఫ్ మీరు ఫైనల్ ఎగ్జామ్లోకి అపేర్ అయ్యారేసరికి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. టేక్ కేర్. We shall meet again tomorrow.